అందరికీ వందనాలండి. ఆదికాండము 30వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుకుందాం. మరియు అతడు నీ నీ జీతం ఇంతని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలో నా యొద్ద ఎట్లుండినవో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెలా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందునను. అప్పుడతడు, నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వద్దు. నీవు నా కొరకు ఈ విధంగా చేసినలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడులైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితనని చెప్పవచ్చునెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారలైనను మచ్చలైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటిని, కొంచెం తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లలో నల్లని వాటన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి, తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరం పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందని యాకోబు మేపుచుండెను. యాకోబు చీనారు, జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి త్రొక్కలు వలిచి, మందలు నీళ్లు త్రాక వచ్చినప్పుడు అవి చూలుకట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ళగాళ్లలోను వాటి యొద్ద పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైన గల పిల్లలయ్యెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారుల గల వాటి తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును, మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడలను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయెను. ఆమెన్. సర్వాధికారమైన యేసయ్య వాక్యం మా హృదయంలో ఫలించడానికి సాయం చేయబడి వేసిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.